మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మనం తెలుగు లెసన్లో అలంకారాల గురించి చెప్పుకుందాం. ఇంగ్లీష్లో ఎలాగైతే సెంటెన్స్ ఫార్మేషన్ కోసం వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఇలాంటి ఎలాగైతే అవసరం అవుతాయో తెలుగులో కూడా అలంకారాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అలంకారాలు. ఈ అలంకారాలు అనేవి రెండు రకాలు. ఫస్ట్ది అర్ధాలంకారం. రెండవది శబ్దాలంకారం. అలంకారాలు రెండు రకాలు. మొదటిది అర్ధాలంకారం, రెండవది శబ్దాలంకారం. అర్ధాలంకారాలు అనేవి 11 రకాలండి. శబ్దాలంకారాలు అనేవి 6 రకాలు. మనం ముందుగా శబ్దాలంకారాల గురించి వివరించుకుందాం. ఆరు రకాలు. అర్ధాలంకారము అనే అర్థం ఏంటంటే ఈ అలంకారాలలో సెంటెన్స్ లో ఒక అర్థం అనేది మనకి కనిపిస్తూ ఉంటది. శబ్దాలంకారాల్లో శబ్దం ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట అండి. శబ్దాలంకారాల్లో మొదటిది వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారము అంటే ఏంటంటే ఒకే హల్లు ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం కింద మనం గుర్తించవచ్చు. ఒకే హల్లు ఎక్కువ సార్లు వస్తుంది అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్, అడుగులు తడబడి బుడతాడు. శబ్దాలంకారాల్లో ఓన్లీ మనం శబ్దాన్ని మాత్రమే తీసుకుంటాం అనమాట అండి. వృత్యానుప్రాస అలంకారంలో ఒకే హల్లు ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. హల్లు అంటే ఇక్కడ ఏంటండి? డా 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 డా. అంటే ఈ సెంటెన్స్ లో ఈ పదంలో ఏ అక్షరం అయితే ఎక్కువ సార్లు, ఏ హల్లు అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అది వృత్యానుప్రాస అలంకారంలో ఉంది అని మనం గుర్తించవచ్చు. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒకే అక్షరం ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది అనమాట అండి. హల్లు అని కొంతమందికి హల్లు అంటే ఏంటి, అచ్చు అంటే ఏంటి కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పుడు ఒకే అక్షరం ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటది. అక్షరాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువ అక్షరం ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏముందండి? అడుగులు డా, తడబడి డా, బుడతడు డా డా. అంటే ఎక్కువ అక్షరం కానీ లేదంటే ఎక్కువ హల్లు కానీ ఏ సెంటెన్స్ లో అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటుందో అది వృత్యానుప్రాస అలంకారంలో ఉంది అని మనం గుర్తించవచ్చు. రెండోది, ఇక్కడ వరకు అర్థమైంది కదండి అందరికీను. అలంకారాలు రెండు రకాలు. మొదటిది అర్ధ అలంకారము, రెండవది శబ్దాలంకారము. అర్ధాలంకారాలు 11 రకాలు, శబ్దాలంకారాలు 6 రకాలు. శబ్దాలంకారాల్లో ఫస్ట్ది వృత్యానుప్రాస అలంకారము. ఒకే హల్లు ఎక్కువ సార్లు వస్తుంది, ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది, వస్తుంది. అలా వస్తే కనుక అది వృత్యానుప్రాస అలంకారంలో ఉంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వృత్యానుప్రాస అలంకారం అందరికీ అర్థమైంది కదండి. రెండవది వచ్చేసి చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారము అంటే ఏంటంటే ఒకే పదము అర్థభేదంతో మనకి కనిపిస్తూ ఉంటదండి. ఒకే పదము అర్థభేదం లేకుండా వస్తుంది. ఒకే పదం అర్థభేదం లేకుండా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్, హారతి హారతి ఇచ్చింది.
ఈ పదంలో హారతి, హారతి ఇచ్చింది, ఈ రెండు పదాలు ఒకే రకమైన పదాలు, ఇందులో భేదం ఏమీ లేదండి. హారతి అనేది మనం యూజ్ చేస్తాము, హారతి అనేది కూడా మనం ఒకే పదంలో ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అనాథనాథ నందన నందన. అనాథనాథ నందన నందన అర్థభేదం లేకుండా, అంటే దీని అర్థం ఏంటి? అనాథ అంటే ఎవరు లేని వాళ్ళు అని అర్థం, నాద అంటే దేవుడు అని అర్థం. రెండిట్లకి కూడా కొంచెం భేదం అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో చేకానుప్రాస అలంకారంలో ఒకే పదము అర్థభేదం లేకుండా తాత్పర్యం అనేది మనకి కనిపిస్తూ ఉంటది అన్నమాట, అర్థభేదం లేకుండా వస్తుంది. మూడవది యమక అలంకారం. సేమ్ చేకానుప్రాస అలంకారంలానే వస్తుందండి. ఒకే పదం అర్థభేదంతో వెంటనే కనిపిస్తాయి. అర్థభేదంతో వెంటనే గ్యాప్ వస్తుంది అనమాట అండి. ఒక గ్యాప్తో వెంటనే గ్యాప్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవేండి, సేమ్ హారతికి హారతి ఇచ్చింది, హారతి అనేది మనం దైవానికి ఇచ్చేటువంటి హారతి, హారతికి హారతి ఇచ్చింది, హారతి అనే అమ్మాయికి హారతి ఇచ్చారు అని అర్థం వస్తుందండి. సెకండ్ ఉదాహరణ అనాథనాథ నందన, అనాథకు నాద, నందన నందన అని తీసుకోవచ్చు. అనాథకు అంటే ఎవరు లేనటువంటి వాళ్ళకి దేవుడే దిక్కు అని అర్థం వస్తుందండి. అర్థాలంకారాల్లో వృత్యానుప్రాస అలంకారం, శబ్దాలంకారాల గురించి చెప్పుకున్నాను. ఫస్ట్ది వృత్యానుప్రాస అలంకారము, రెండవది చేకానుప్రాస అలంకారము, మూడవది యమక అలంకారము. శబ్దాలంకారంలో నాలుగవది ముక్త పదగ్రస్తము. ముక్త పదగ్రస్త అలంకారము అంటే ఏంటంటే చివర ఒకే రకమైనటువంటి అర్థాలు వచ్చే పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చివర ఒకే రకమైనటువంటి పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకి సినిమా పాటలు చూసుకున్నా సరే అది ముక్త పదగ్రస్త అలంకారంలో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు లేరని అనకు తోడుంటానే కడవరకు, అంటే ఒకే రకమైనటువంటి పదం కానీ ఒకే రకమైనటువంటి అక్షరం కానీ రిపీట్ అవుతూ ఉంటది. ఇది ముక్త పదగ్రస్త అలంకారం. ఐదవది లాటానుప్రాస అలంకారం. ఇది కూడా చివర ఒకే రకమైనటువంటి పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ముక్త పదగ్రస్త అలంకారంలో అక్షరాలు కనిపిస్తాయండి. లాటానుప్రాస అలంకారంలో ఒకే రకమైన పదాలు కనిపిస్తాయి.
ఆరోది వచ్చేసి అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస ఇందులోనే ఉన్న అంత్యము అంటే చివర. చివర ఒకే రకమైనటువంటి పదాలు స్టార్ట్ అయ్యి అదే పదంతో మళ్ళీ ఎండ్ అయ్యి అదే పదంతో స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట అండి. చివర వదిలివేయబడిన పదం మరలా మొదలవుతుంది అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చదువుకున్న చిన్న చిన్న రైమ్స్, రింగు రింగు బిళ్ళ, రూపాయి దండ, దండ కాదురా తామర మొగ్గ, మొగ్గ కాదురా మూదుగు నీడ, ఇది మనం ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. దండ దండ కాదురా తామర మొగ్గ. సో మళ్ళీ మొగ్గ కాదురా అని స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవి శబ్ద అలంకారాలు. అలంకారాల్లో మనం ఫస్ట్ ది శబ్ద అలంకారాల గురించి చెప్పుకున్నాం. శబ్ద అలంకారాలు 6 రకాలు. మొదటిది వృత్యానుప్రాస అలంకారం, ఒకే హల్లు ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. రెండవది చేకానుప్రాస అలంకారం, అర్ధభేదం లేకుండా అర్ధభేదం లేకుండా 2 పదాలు వెంటనే వస్తాయి. నెక్స్ట్ ది యమకాలంకారం. యమకాలంకారం అంటే ఒకే రకమైనటువంటి పదాలు చివర మనకి కనిపిస్తూ ఉంటాయి. లాటానుప్రాస అలంకారం, చివర ఒకే రకమైనటువంటి పదాలు కనిపిస్తాయి. ముక్త పదగ్రస్త అలంకారం, చివర ఒకే రకమైన అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే సినిమా పాటలు. నెక్స్ట్ 6వది అంత్యానుప్రాస అలంకారం, చివర వదిలివేయబడినటువంటి పదం మరలా తిరిగి అదే పదం రిపీట్ అవుతూ ఉంటుందండి. రింగు రింగు బిళ్ళ, రూపాయి దండ, దండ కాదురా తామర మొగ్గ, మొగ్గ కాదురా మోదుగు నీడ అని ఒక పద్యం ఉంటుందండి. అది ఏ అలంకారంలో ఉంటుందంటే అంత్యానుప్రాస అలంకారంలో ఉంటుంది. అలంకారాల్లో రెండవదైనటువంటి అర్ధ అలంకారాల గురించి చెప్పుకుందాం. అర్ధ అలంకారాలు 11 రకాలండి. అర్ధ అలంకారాలు 11 రకాలు. ఫస్ట్ది ఉపమా అలంకారం. ఉపమా అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు సమాన ధర్మంతో మనోహరంగా వర్ణించి చెప్పితే దాన్ని ఉపమా అలంకారము అంటారు. సమాన ధర్మంతో మనోహరంగా వర్ణిస్తే. ఉపమా అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలను సమాన ధర్మంతో మనోహరంగా వర్ణించడము. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇందులో మనకి 4 ధర్మాలు కనిపిస్తూ ఉంటాయండి. ఫస్ట్ది ఉపమానము, అదే పదంలో ఉపమేయము, సమాన ధర్మము, మనోహరంగా వర్ణించడం. దీని యొక్క ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందంటే లాగా, వలే, లా. ఇచ్చిన పదంలో వలేగా, లాగా, వలే, లా ఈ 3 పదాలు మనకి కనిపిస్తే ఆ సెంటెన్స్ అంతా కూడా ఉపమాలంకారంలో ఉంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో ఉపమానము అంటే ఏంటి?
ఎవరిని పోలుస్తున్నామో వాళ్ళు ఉపమానం. ఉపమేయము ఎవరితో పోలుస్తున్నామో వాళ్ళు, ఎవరితో పోల్చుతున్నామో వారు. ఇక్కడ సమాన ధర్మం, సమాన ధర్మం అంటే ఉంది, అని వస్తుంది. మనోహరంగా వర్ణించడం, మనోహరము అంటే లాగా, వలె, లా. ఉపమాలంకారము అంటే ఉపమాన ఉపమేయాలను సమాన ధర్మంతో మనోహరంగా వర్ణించడము. దీని ఉపమాలంకారం యొక్క అర్థం. ఉదాహరణకి ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. మన ఈ యొక్క అలంకారాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే లాగా, వలె, లా. ఇచ్చిన సెంటెన్స్ లో ఈ 3 పదాల్లో ఏదో ఒక పదం మనకి కనిపిస్తే అది ఉపమాలంకారంలో ఉంది అని మనం దాన్ని గుర్తించవచ్చు. ఇందులో ఉపమానము అంటే ఏంటి, ఉపమేయము అంటే ఏంటి, సమాన ధర్మం అంటే ఏంటి, మనోహరంగా వర్ణించడం అంటే ఏంటి తెలుసుకున్నాం. ఉపమానము అంటే ఎవరిని పోల్చుతున్నాము, ఇక్కడ ఎవరిని పోల్చాం, ఆమె ముఖాన్ని పోల్చాం. ఉపమేయము ఎవరితో పోల్చాం, చంద్రబింబంతో పోల్చాం. అంటే ఇది ఉపమానము, ఇది ఉపమేయము, ఇది సమాన ధర్మం. మనోహరంగా వర్ణించి చెప్తే ఎవరిని ఎలా వర్ణించారండి, అలాగుంది, చంద్రబింబం వలె ఉంది. ఇది మనోహరంగా వర్ణించడం. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఆమె ముఖం అనేది ఉపమానము, చంద్రబింబం అనేది ఉపమేయము, వలె అంటే చాలా అందంగా ఉంది అని పోల్చాడు కాబట్టి అది మనోహరము, ఉంది అనేది సమాన ధర్మము. సో అర్ధాలంకారాలు 11. అందులో ఫస్ట్ ఇది మనకి ఉపమాలంకారము. ఉపమాలంకారము అంటే ఉపమాన ఉపమేయాలను సమాన ధర్మంతో మనోహరంగా వర్ణించటము. ఇందులో ఉపమానము, ఉపమేయము, సమాన ధర్మం, మనోహరం అనే 4 పాయింట్లు కనిపిస్తూ ఉంటాయి. ఉపమాలంకారం తర్వాత రెండవది రూపకాలంకారం. ఇది కూడా ఉపమాన ఉపమేయాలను భేదంతో పోల్చుతూ ఉంటాం. రూపకలంకారం అంటే ఈజీగా ఇందులోనే ఉందండి అర్థం. రూపకలంకారం అంటే ఒక రూపాన్ని వర్ణిస్తూ ఒక సెంటెన్స్ మనకి కనిపిస్తే దాన్ని రూపకలంకారము అంటారు. ఉదాహరణకి రుద్రమ చండీశ్వరీదేవి జలజల పారించు శత్రువుల రక్తంబు. రుద్రమ చండీశ్వరి దేవి జలజల పారించు శత్రువుల రక్తంబు. రూపకలంకారం అంటే ఏంటంటే ఉపమానము, ఉపమేయము. ఈ రుద్రమ అనేది, చండీశ్వరి దేవి అనేది, రుద్రమ అనేది ఆ వ్యక్తి యొక్క, ఆ పర్సన్ యొక్క పేరు. చండీశ్వరి దేవి అంటే ఆమె ఏ సిచ్యువేషన్ లో ఎలా చేంజ్ అవుతూ ఉంటుందో అదనమాట అండి. యుద్ధం చేసేటప్పుడు ఇదే రుద్రమదేవి చండీశ్వరి దేవి కింద మారుతూ ఉంటుంది. అందుకనే రూపకలంకారంలో ఉపమాన ఉపమేయాలను భేదంతో పోల్చడం. అసలు పేరుకి మనం సిచ్యువేషన్స్ బట్టి మారిపోయే
మారిపోయినప్పుడు మనకు పెట్టే పేర్లకి చాలా కొంచెం భేదం కనిపిస్తూ ఉంటుంది. రుద్రమ చండీశ్వరీ దేవి జలజలా పారించు శత్రువుల రక్తంబు. మూడవది ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఇందులోనే ఉందండి. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉన్నదాన్ని ఊహించడం. ఊహించి చెప్పడం. ఉదాహరణ, ఉత్ప్రేక్ష అంటే అన్నట్లుంది, ఈ వీధిలో మేడలన్నీ ఆకాశ మండలాన్ని అంటుతున్నాయా అన్నట్లుంది. అన్నట్లు అని మనకి ఉత్ప్రేక్ష అలంకారంలో కనిపిస్తుంది. అట్లు, అన్నట్టు ఈ పదాలు మనకు కనిపిస్తే ఆ యొక్క సెంటెన్స్ అంతా కూడా ఉత్ప్రేక్ష అలంకారంలో ఉంది అని మనం ఈజీగా చెప్పచ్చు. ఉన్న పదాన్ని ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటారు. అర్ధ అలంకారాలు ఫస్ట్ మనం ఉపమాలంకారం గురించి చెప్పుకున్నాం, రెండవది రూపక అలంకారం గురించి, మూడవది ఉత్ప్రేక్ష అలంకారం. నాలుగవ అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏంటంటే ఒక పదం సగం సగమే మనకి కనిపిస్తూ ఉంటది. అందులో ఆ సగం పదానికి కూడా అర్థం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనం కొన్ని పదాలు సగమే మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఉంది, అక్కడ ఏముందో తెలీదు. సో అక్కడ ఉంది అనేది అర్ధాంతరన్యాస అలంకారం. సగం పదమే కనిపించింది మనకి, ఉన్న పదం సగమే కనిపిస్తుంది కానీ ఆ పదంలో మనకి అర్థం అనేది కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు కొట్టాడు, సగమే మాట్లాడాం. ఎవరిని కొట్టాడో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు. సో రాముడు కొట్టాడు అనేది ఇందులో అర్థం ఉంది, రాముడు కొట్టాడు ఇందులో అర్థం అనేది ఉంది, కొట్టడం అనేది కూడా అర్థమే. ఎవరిని కొట్టాడని తెలియకపోవడం ఈ అలంకారం యొక్క స్పెషాలిటీ అనమాట. ఫిఫ్త్ది స్వభావోక్త అలంకారం. స్వభావోక్త అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం. ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంటే సీత బడికి వెళ్ళింది, సీత బడికి వెళ్ళింది అంటే ఆ అమ్మాయి చేసిన పని ఉన్నది ఉన్నట్టు తమ యొక్క సీత యొక్క స్వభావాన్ని వివరించే సందర్భంలో ఉంది. స్వభావోక్త అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు వివరించడాన్ని స్వభావోక్త అలంకారం. ఒక వ్యక్తి యొక్క స్వభావం కానీ, ఒక మనిషి యొక్క స్వభావం, ఒక వస్తువు యొక్క స్వభావాన్ని గురించి కానీ వర్ణించేటప్పుడు ఈ అలంకారాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట.